హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనకు అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా మార్కెట్లోకి ఒక బెస్ట్ రీజనింగ్ బుక్ అనేది కింగ్ పబ్లికేషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. కింగ్ పబ్లికేషన్ వాళ్ళు 6th ఎడిషన్ అయితే రీజనింగ్ సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మీకు వెర్బల్ రీజనింగ్ కావచ్చు, లాజికల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలు అయితే ఉంటాయి. సో తెలుగులో షార్ట్ కట్స్ ఉపయోగించి రాయబడినటువంటి మొట్టమొదటి రీజనింగ్ బుక్ ఇది. సో దాంతోపాటుగా మీకు గత పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నల వివరణ కావచ్చు, వాటికి సంబంధించిన షార్ట్ కట్స్, మరి అదేవిధంగా టిప్స్ కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బుక్ స్టాల్లో ఈ బుక్ అయితే మీకు అందుబాటులో ఉంది. గత 10 years నుంచి వీలైతే మీకు మార్కెట్లో ఉన్నారు. సో మీకు ఇప్పుడు రిలీజ్ అయినటువంటి గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కావచ్చు, ఇంక ఇతర పోటీ పరీక్షలు, మనకు రీజనింగ్ సిలబస్ ఉండేటువంటి ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా ఈ బుక్ అయితే వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే బుక్ స్టాల్కి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి ఆ బుక్స్ని చూసి మీకు నచ్చినట్లయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ వారంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఏప్రిల్ చివరి వారంలో ప్రధాన పరీక్షలు, ఇప్పటికే పూర్తయినటువంటి OMR మూల్యాంకనం. సో ఫలితాల వెల్లడికి కసరత్తు పూర్తి చేసిన TSPSC అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి TSPSC కసరత్తు పూర్తి చేసింది. 4-5 రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడించాలని భావిస్తుంది. సో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతో పాటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ కూడా ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. సో సివిల్ సర్వీసెస్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సో ఏప్రిల్ చివరి వారంలో ఈ పరీక్ష నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. సో రాష్ట్రంలో మనకు 503 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి చేసేందుకు TSPSC మనకు ఉద్యోగ ప్రకటన అయితే వెలువరించింది. దీనికి సంబంధించి 3,80,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా మనకు అక్టోబర్ 16 నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షకు 2,85,000 మంది అయితే హాజరయ్యారు. సో అక్టోబర్ 29 మనకు ప్రాథమిక కీని ప్రకటించి అభ్యంతరాలు ఆహ్వానించింది. దాని తర్వాత మనకు మళ్ళీ సో దానిలో ఒక 5 ప్రశ్నలు తొలగిస్తూ నవంబర్ 15న తుది కీని అయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఏ ప్రశ్నలు తొలగించారని కూడా ఇక్కడ ఇచ్చారు. సో 1-2 సార్లు పరిశీలన అంటూ చూడవచ్చు. సో OMR షీట్ను 1 or 2 times చెక్ చేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1:15 నిష్పత్తిలో మనకు దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎంపిక అయితే ఉంటుంది. సో మొత్తం మనకు మెయిన్స్కి సంబంధించి 25,150 మందిని అయితే ఎంపిక చేయనట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా సో దానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పనిలో TSPSC ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే TSPSC ముందస్తు ప్రణాళిక ప్రకారం శుక్ల లేదా శనివారంలో ఈ ఫలితాలు వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. లేకుంటే ఏదైనా సాంకేతిక ఇబ్బందులు కనుక వచ్చినట్లయితే సోమవారం ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తి చేయనుందని చెప్పేసి ఇక్కడ మనకు ఈనా న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇంకా ప్రిలిమినరీ మార్కుల గణన ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు 5 మార్కులు తీసేశారు కదా. సో దాని తర్వాత ఏ విధంగా లెక్కిస్తారని చెప్పేసి కూడా ఇచ్చారు. అంతకుముందు కూడా దీనికి సంబంధించి మనం అయితే చూసాం. సో ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు పల్లె దవాఖానాల్లో 1365 పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నేటి నుంచి హెల్త్ కేర్ ప్రొవైడర్ల పోస్టులకు దరఖాస్తులు. సో MBBS ఆయుర్వేద డాక్టర్లు, నర్సులకు అవకాశం. విద్యార్హతతో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పల్లె దవాఖానాల్లో 1365 మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ అయింది. సో కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ శ్వేత మహంతి మంగళవారం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు బుధవారం వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ జారీ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో వీటికి MBBS డాక్టర్లు కావచ్చు, ఆయుర్వేద డాక్టర్లు, అదేవిధంగా నర్సులు ఈ పోస్టులకైతే అర్హులుగా పేర్కొన్నారు. సో ఫస్ట్ మనకు MBBS వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉండగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆయుర్వేద డాక్టర్లు, థర్డ్ వచ్చేసి నర్సులకు ప్రయారిటీ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఈ నెల 7వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో దరఖాస్తులు సమర్పించాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాత పరీక్ష లేకుండా విద్యా అర్హతలు వచ్చినటువంటి మీ మెరిట్ ఆధారంగా వీటికి సంబంధించి అయితే ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటితో పాటు ఇక్కడ మనకు నిమ్స్లో 132 పోస్టులకు సంబంధించి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా మనకు ఆర్థిక శాఖ ఒక జీవో జారీ చేసినట్లుగా ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇక్కడ మనకు వేకెన్సీ అయితే ఇచ్చారు. సో ఇవి మనకు మెడికల్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయనటువంటి పోస్టులకు సంబంధించిన అప్డేట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ చరిత్రకు 50 మార్కులనే టైటిల్ తోటి మన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. గ్రూప్ 3లో మొత్తం 3 పేపర్లు, ఒక్కో పేపర్కు 150 చొప్పున 450 మార్కులు, ఒక్కో పేపర్కు 2.5 గంటల సమయం. సో TSPSC వెబ్సైట్లో అందుబాటులో సిలబస్ అని చెప్పేసి చూడవచ్చు. సో గ్రూప్
గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్ మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు 3 పేపర్స్ ఉంటాయి, 450 మార్క్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది. సో సెకండ్ పేపర్ కనుక చూసినట్టయితే మనకు 3 పార్ట్స్లో ఉంటాయి. దానిలో మనకు వన్ ఆఫ్ ద పార్ట్ ఇక్కడ తెలంగాణ చరిత్రకు 50 మార్కులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో అంటే మనకు తెలంగాణ చరిత్ర అంటే ఉద్యమం కూడా కలిపి ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా మనకు తెలంగాణ ఉద్యమం కావచ్చు, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 50 మార్కులు ఉంటాయి సెకండ్ పేపర్లో. అదేవిధంగా మొత్తం మనకు సెకండ్ పేపర్లో 3 అంశాలు ఉంటాయి. ఒకటి సొసైటీ అండ్ ఇంకోటి పాలిటీ, నెక్స్ట్ మనకు తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలు. ఇక థర్డ్ పేపర్లో మనకు ఎకానమీ ఉంటుంది, అది కూడా 3 పార్ట్స్లో ఉంటుంది. లైక్ కంప్లీట్గా మనకు గ్రూప్ 2 ప్యాటర్న్లో ఉంటుంది. కాకపోతే గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి, ఇక్కడ 3 పేపర్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి మీకు సిలబస్ షీట్ అనేది ప్రజెంట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక న్యాయశాఖలో 2054 పోస్టుల భర్తీ అంటూ చూడవచ్చు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల్లో జడ్జీలు కావచ్చు, స్టెనోలు అండ్ ఎగ్జామినర్ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లకు సంబంధించినటువంటి నియామకాల కోసం సో మనకు హైకోర్టు 2023 వార్షిక క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చూసాం, దాని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడనట్లయితే వీడియో చూడండి. సో దాదాపుగా మనకు 6 నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ 1904 పోస్టులు అందరూ అప్లై చేసుకునే విధంగా ఉంటాయి. అదేవిధంగా మిగతా పోస్టులు మనకు జ్యుడిషియర్, మినిస్ట్రియల్, సబార్డినేట్ పోస్టుల సర్వీసులకు సంబంధించినటువంటి పోస్టులు కూడా దానిలో ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వాడికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో పోలీస్ నియామకాలు మార్చాలి అంటే ఇక్కడ చూడవచ్చు 50,000 మంది అభ్యర్థులు అర్హత కోల్పోతున్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించాలి. 22 తప్పుడు ప్రశ్నలు మార్కులు కలపాలి. సీఎం కేసీఆర్కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని లేఖ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెచ్చినటువంటి కొత్త నిబంధనలతో ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలు గందరగోళానికి గురయ్యాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నిబంధనలతో చాలామంది అర్హత అవకాశాలను కోల్పోతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనం తరచూ అయితే రోజు న్యూస్ చూస్తున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో మనకి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇక ముగిసినటువంటి పోలీస్ దేహదారుణ్య పరీక్షలు అంటూ చూడవచ్చు. సో నల్గొండ జిల్లాకు సంబంధించి నేను మనం కొన్ని జిల్లాలకు సంబంధించి చూసాం, చాలామంది నల్గొండకు సంబంధించి కూడా అడగడం జరిగింది. సో నల్గొండలో కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ టోటల్గా 26,000 మంది పురుష అభ్యర్థులకు దేహదారుణ పరీక్షలు హాజరు కావాల్సి ఉండగా 23,000 మంది అయితే హాజరయ్యారు. సో 12,124 మంది ఇక్కడ అర్హత సాధించారని చెప్పేసి ఇచ్చారు. దీనిలో మనకు 4,698 మంది ఎవరు మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,200 మంది హాజరయ్యారు. దానిలో 2,889 మంది మహిళా అభ్యర్థులు సో అర్హత సాధించారు. మిగతా వాళ్ళు పురుషులు అని చెప్పేసి ఇక్కడ మనకు నల్గొండ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలను అయితే చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మనం 2 కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు కోల్కతాలో జరిగినటువంటి బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల సంఘంలో మనకు అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభించింది. సో బుద్ధవనం ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నట్టు మనకు మల్లేపల్లి లక్ష్మయ్య దీన్ని స్వీకరించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ పురస్కారంతో లక్ష్మయ్య బుధవారం రాత్రి హైదరాబాద్లో ఉన్నటువంటి పర్యాటక మంత్రి శ్రీనివాసరావు కలిసి సో దాన్ని ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. సో ఇంపార్టెంట్ మనకి ఇది పర్యాటక మిత్ర అవార్డు ఏ రాష్ట్రానికి వచ్చిందని డైరెక్ట్ అడగవచ్చు, మన తెలంగాణకు సంబంధించి కనుక. సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఫైర్ సర్వీసెస్ డీజీగా నాగిరెడ్డి బాధ్యతలను చూడవచ్చు. సో మనకు రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల డైరెక్టర్గా మనకు ఇతనైతే ఎన్నిక కావడం జరిగింది. వై నాగిరెడ్డి నిన్న ఎన్నికైనట్లుగా మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకు ఈ సమరం సామరస్యం కోసం పుస్తకావిష్కరణ అంటే ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ ఇది. సో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ మనకు జూలూరు గౌరీశంకర్ రచించినటువంటి ఈ సమరం సామరస్యం కోసం అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆవిష్కరించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా అడుగుతారు ఇటువంటి క్వశ్చన్స్ మనకు. సో ఇటీవల రిలీజ్ అయినటువంటి ఈ సమరం సామరస్యం బుక్ ఎవరిది అని చెప్పేసి అడగవచ్చు. సో దీన్ని ఎవరు ఆవిష్కరించారని చెప్పేసి కూడా అడగవచ్చు. సో మనకు ఎవరైతే సాహిత్య అకాడమీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి జూలూరు గౌరీశంకర్ దీన్ని అయితే రచించడం జరిగింది. కేసీఆర్ గారు దీన్ని ఆవిష్కరించారు. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ చూసినట్లయితే సో పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లా ఎంపిక నేడు ప్రారంభించినటువంటి మంత్రి హరీష్ రావు అంటూ చూడవచ్చు. సో పోలీస్ సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ తయారీకి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. సో ఆ నేపథ్యంలో సో ఈ పోలీస్ హెల్త్ ప్రొఫైల్ తయారీకి రాష్ట్రంలోనే మనకు పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లాను అయితే ఎంపిక చేసింది. సో దానికి సంబంధించి ఈరోజు అయితే హరీష్ రావు గారు అయితే స్టార్ట్ చేయన్నారు. ఇంపార్టెంట్. సో ఎక్కడ స్టార్ట్ చేశారనేది అడుగుతారు. అంటే జనరల్గా ఏంటంటే సో సిబ్బందికి సంబంధించినటువంటి మెడికల్ టెస్టులు అయితే చేస్తారు. సో వాళ్ళకు బ్లడ్ టెస్టులు కావచ్చు, యూరిన్ అండ్ షుగర్తో పాటు ఇంకా 55 రకాల టెస్టులను దీని ద్వారా అయితే వాళ్ళు చేరున్నారు. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా మనకు సిద్దిపేట జిల్లాను అయితే ఎంపిక చేశారు. చాలా ఇంపార్టెంట్. ఆ జిల్లాను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మన క్వశ్చన్ అడుగుతాడు.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే కృషి రాస్తాకు డిజిటల్ ఇండియా అవార్డు అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నటువంటి కృషి రాస్తా స్టార్టప్కు సో డిజిటల్ ఇండియా 2022 అవార్డు అయితే రావడం జరిగింది. కేవలం 30 మినిట్స్లోనే మనకు మట్టి పరీక్షను జరిపి సో దాన్ని ఆవిష్కరించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించినట్లే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. పేరు గుర్తుంచుకోండి, కృషి రాస్తా ఇది ఒక స్టార్టప్ డిజిటల్ కంపెనీ అనమాట. సో దీనికి సంబంధించి డిజిటల్ ఇండియా 2022 అవార్డు అయితే రావడం జరిగింది. డైరెక్ట్గా అడుగుతాడు, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు సరళ్ యాప్తో బీజేపీ ప్రచారం అంటూ చూడవచ్చు. ఎల్లుండి ప్రారంభించినటువంటి నడ్డా అని చెప్పేసి ఇచ్చారు. సో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సో పార్టీ ప్రోగ్రామ్స్ను డిజిటల్ రూపంలో కార్యకర్తలతో పాటు జనం వద్దకు తీసుకెళ్లేటువంటి యోచనతో మనకు బీజేపీ ఈ యాప్ను తీసుకొచ్చింది. సో ఇటువంటి ఎట్లా అడుగుతాడంటే ఇటీవల వార్తల్లో ఇచ్చినటువంటి సరళ్ యాప్ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతాడు. సో చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఈ గవర్నెన్స్ అనేది కూడా మనకు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మనం చూస్తున్నాం. సో అటువంటి దాంట్లో ఇవి కరెంట్ అఫేర్స్ మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సరళ్ యాప్ పేరుగా మనకు జేపీ నడ్డా దీన్ని అయితే ఎల్లుండి ప్రారంభించనున్నారు. ఇది బీజేపీ ఆ పార్టీకి సంబంధించినటువంటి యాప్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ నెలలోనే వందే భారత్ రైలు అంటూ చూడవచ్చు. స్వయంగా ప్రధాని ప్రారంభించే అవకాశం. సో దీంతో పాటు మరిన్ని పనులకు శ్రీకారం. కాజిపేట వర్క్ షాప్ సికింద్రాబాద్ స్టేషన్లో దీనికి సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నట్టు ఇక్కడ ఇచ్చారు. సో వందే భారత్ రైలు నిర్వహణపై సిబ్బందికి శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు సికింద్రాబాద్ విజయవాడ మధ్య దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ఇది నడనుంది. సో ఇది మనకు నెక్స్ట్ స్టార్ట్ చేయబోయేటువంటి వందే భారత్ రైలు అన్నమాట. సో ఇది ఎన్నోది అవుతుంది ఒకవేళ దీన్ని కనుక స్టార్ట్ చేస్తే. సో ఇప్పటివరకు ఎన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్లను మన ప్రభుత్వం స్టార్ట్ చేసింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో తరచూ మనకి వార్తల్లో ఉంటున్న అంశాలు కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు ఓకే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కేంద్ర కేబినెట్ ఆమోదం. సో 19,744 కోట్ల కేటాయింపు, తగ్గనటువంటి శిలాజ ఇంధనాల దిగుమతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో మనకి గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి ఇటీవల వార్తల్లో ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చదవండి. సో ఇక్కడ చూసినట్టు మనకు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం నిర్వహించినటువంటి కేంద్ర మంత్రి వర్గంలో సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు ఆమోదం అయితే తెలిపింది. సో దానికి సంబంధించి ఇక్కడ ఎంత మనీ కేటాయిస్తున్నారని కూడా ఇచ్చారు. సో గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ స్ట్రాటజికల్ అండ్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఇక్కడ దానికోసం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీని ద్వారా కొన్ని ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నట్టు అయితే ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి తరచూ మనకు వార్తల్లో అయితే అంశాలు ఉంటున్నాయి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టయితే ఇక్కడ భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం. సో ఇక్కడ చూసినైతే భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్ను మరోసారి ఇక్కడ అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయితే ప్రకటించడం జరిగింది. సో జస్ట్ నేమ్ గుర్తుంచుకోండి. అమెరికా మనకు రాయబారిగా భారత్లో ఎవరు ఉంటున్నారని చెప్పేసి ఈ నేమ్ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.